నిత్య, నీర్జ, నిత్య, నీర్జ ఎక్కడున్నారే? తొందరగా రండి. నిత్య, నీర్జ ఎక్కడున్నారే? అమ్మమ్మ, ఉదయాన్నే వీధిలో వంకాయలు టెంకాయలు అమ్ముకునే వాళ్ళలా ఈ అర్పునేంటి? నాకు నీకు చివాట్లు పెట్టడానికి అమ్మమ్మకేదో సందు దొరికినట్టుందక్క. చివాట్లు పెట్టడానికి కాదే, స్వీట్లు పెట్టడానికి పిలిచాను. స్వీట్లా? సడన్ గా ఇప్పుడెందుకు? సంతోషం పంచుకోవడానికి. అబ్బో, ఇప్పుడు పంచుకోవడానికి పెంచుకోవడానికి అంత సంతోషం ఎక్కడి నుంచి ఊడిపడిందమ్మమ్మ? మీ అక్క తారక్ సార్తో కొత్త జీవితం మొదలు పెట్టబోతోంది కదా, అది సంతోషకరమైన వార్తే కదా. తీసుకోండి, స్వీట్ తీసుకోండి, తీసుకోండి, తీసుకో. అమ్మమ్మ, ఇప్పుడు మొదలు పెట్టడం ఏంటి? ఆ కథ స్టార్ట్ అయ్యి చాలా కాలం అయింది కదా. కథ అప్పుడు మొదలైనా కథలో మలుపు ఇప్పుడే తిరిగింది. ఏం మలుపు? మీ అక్కకి ఒక అందమైన పాపో బాబో పుట్టడానికి బీజం పడే మలుపు అన్నమాట. ఏంటో అమ్మమ్మ, అంతా తెలిసిన దానిలాగా మాట్లాడతావు కానీ అవతల వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడటం మాత్రం నీకు తెలీదు. విత్తొచ్చి వృక్షాన్ని వెక్కిరించిందట, నాకే పాఠాలు నేర్పించింది అర్థమయ్యావటే. అబ్బా, నీ వయసుకే నేను చెప్పేది అర్థం కాదులే, అక్కకు అర్థమయ్యే ఉంటుందిలే. అర్థము అయ్యింది, ఆనందంగానూ అనిపిస్తుంది. ఇన్నాళ్ళ అక్క జీవితం అక్కడ చెక్కు చెదరకుండా అక్క సెటిల్ అవబోతుందన్నమాట. అవునే, ఇన్నాళ్ళు తూర్పు పడమరలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉత్తర దక్షిణాలయ్యారా? నువ్వు నోరు ఇవే. ఇప్పుడు పాలు నీళ్ళలా కలిసిపోబోతున్నారు. సరే, స్వీట్ తినండి, తినండి. అయినా ఎప్పుడు ఖాళీ నిప్పులా ఉండే కాదంబరి అమ్మగారు అంత హఠాత్తుగా ఎలా కూల్ అయ్యారో నాకైతే అర్థం కావడం లేదు. నిప్పు కూడా ఏదో ఒక సమయంలో చల్లారి తీరుతుంది కదే, అలాగే కాదంబరి అమ్మగారు కూడా దిగొచ్చారు. అది కాదంబరి అమ్మగారి గొప్పతనం కాదు, మన నీలవేణి అదృష్టం. బాగా చెప్పేవాళ్ళుడు. నీలవేణి అదృష్టం బాగుంది కాబట్టే కోటులన్నింటికి కోడలయ్యింది. ఇప్పుడు అర్ధనారీశ్వరులో సగభాగమైన గౌరమ్మల తారక్ బాబు మనసులోను తనువులోను సగభాగం అవబోతోంది. ఇదిగో అల్లుడు, స్వీట్ తీసుకో.